మనం కార్తీక పురాణాన్ని వినే ముందు ఒకసారి శ్రీహరిని అలానే పరమశివుని ప్రార్థన చేసుకొని పురాణ శ్రవణం చేద్దాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవాహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కార్తీక పురాణము 12వ అధ్యాయము. ద్వాదశీ వ్రత మహాత్మ్యము. వశిష్ఠుడు ఇట్లు చెప్పారు: జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవారము వ్రతము గొప్పది. అంతకంటే శనిత్రయోదశి 100 రెట్లు ఫలమిచ్చును. అంతకంటే 1000 రెట్లు ఫలము ఇచ్చున్నది కార్తీక పూర్ణిమ. దానికంటే కార్తీక శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు ఫలమిచ్చును. దానికంటే బహుళ పక్షంలోని ఏకాదశి 1,00,00,000 రెట్లు ఫలమిచ్చును. అంతకంటేను కార్తీక శుద్ధ ద్వాదశి కొన్ని కోట్ల రెట్లు సత్ఫలములు ఇచ్చును. ఆనాడు ఏకాదశి అనియు అది అనంత ఫలము ఇచ్చుననియు తెలియక ఉపవాసము జాగరణము చేసిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగును. ఆ మరునాడు బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో విష్ణు సాన్నిధ్యము పొందును. ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానము చేసిన సంపదలు వృద్ధి పొందుతాయి. గంగా తీరమున సూర్యగ్రహణానంతరము 1,000,000 బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఎంత ఫలము కలుగునో అంత ఈ ద్వాదశీ వ్రతము వలన వచ్చును. 1000 గ్రహణములందు 10,000 వ్యతిపాసములందు 1,00,000 అమావాస్యములందు చేసిన పుణ్యములు ద్వాదశీ వ్రతమందు 16వ వంతు కూడా కావు. కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అందురు. ఆనాడు ఒక్క విప్రునికి భోజనము పెట్టినను వైకుంఠ ప్రాప్తి కలుగును. క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసినచో చాలా పుణ్యము కలుగును. ఈనాడు బంగారు కొమ్ములు వెండి గిట్టలు పెట్టి దూడతో సహా గోదానము చేసినచో ఆ గోవు వంటి మీద ఎన్ని రోమములుండునో అన్ని వేల ఏండ్లు స్వర్ణ భోగములు అనుభవించురు. ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము. కార్తీక మాసంలో పాడ్యమి నాడు ద్వాదశి నాడు పున్నమి నాడు దీపదానము చేసినచో 1,00,000 జన్మములలో చేసిన పాపము తొలగించును. బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండు తాంబూలము యజ్ఞోపవీతము దానమిచ్చినచో వైకుంఠమున భోగములను అనుభవించును. ఈనాడు బంగారమును బంగారు తులసి దళమును సాలగ్రామమును శ్రోతీయుడైన బ్రాహ్మణునికి సమర్పించినచో భూమండలమంతయు దానము చేసిన ఫలము కలుగును. దీనికి ఉదాహరణ ఒక ఇతిహాసమున్నది వినుము. ధర్మవీరుని కథ. గోదావరి తీరమందు ఒక కోమటి ఉండేవారు. అతను పరము లోభి. ఎవరికిని ఇంత పెట్టేవాడు కాదు, తాను తినేవాడు కాదు. పరోపకారము చేసి ఎరుగడు. ఎప్పుడునూ ఎవరినో ఒకరిని తిట్టుచూనే ఉండేవాడు. ఇతరుల ధనము దక్కించుకుంటే ప్రధానమనుకునేవాడు. ఒకసారి ఒక వేదశాస్త్ర పండితుడు ఇతని దగ్గర అప్పు తీసుకొన్నాడు. ఆ కోమటి రుణము రాబట్టుకొనుటకు ఇంటికి పోయెను. అతడు గ్రామాంతరమునకు వెళ్ళినాడని తెలుసుకుని అచ్చటికి పోయి అతన్ని పట్టుకుని ధనమిమ్మని నిర్బంధించారు. బ్రాహ్మణుని దగ్గర ధనము లేదు. వైశ్యునితో ఈ నెల చివరికి నీకు డబ్బిస్తాను అని చెప్పిన ఆ కోమటి అతని మాటలు వినిపించుకోక, ఓరి దుష్బ్రాహ్మణుడా, నా ధనము ఇప్పుడే ఇమ్ము, లేనిచో ఈ కత్తితో నరికెదను అనుచు పిలక పట్టుకుని నేల మీద పడద్రోసి కాళ్ళతో తన్ని ఇంకనూ కోపము తీరక ఆ వేద పండితుణ్ణి కత్తితో నరికి చంపేశాడు. రాజు శిక్షిస్తాడేమోనని భయపడి ఏమీ ఎరగని వాని వలె ఇంటికి వచ్చి కూర్చున్నాడు. బ్రహ్మహత్య చేసిన ఈ వైశ్యుడు కొంతకాలంనకు మరణించాడు. మహాభయంకరులు పాశహస్తులు అయిన యమకింకరులు వచ్చి వాని జీవుని పాశములతో బంధించి లాగుకొని పోయి యముని ముందు నిలిపారు. యముడు ఆజ్ఞచే వారు వీనిని ఘోరమైన రౌరవ నరకములో వేసి బాధించారు. వైశ్యుని కొడుకు ధర్మవీరుడు. వాడు తండ్రి వలె కాక ధర్మ ప్రవృత్తి కలవాడై తండ్రి సంపాదించిన అపార ధనమును చెరువులు నూతులు ఆనకట్టలు నిర్మించుటకు, పేదవారికి వివాహోపనయనాదులు చేయించుటకు, యజ్ఞములు అన్నదానములు చేయుటకును, ఆకలితో బాధపడుచున్న సర్వ వర్ణముల వారికిని అన్నము పెట్టుటకు వినియోగించుచూ ఉండేవాడు.
ఇట్లుండగా అతని పుణ్య విశేషము చేత ఒకనాడు నారదుడు లోకములన్నీ తిరుగుచూ యమలోకమును కూడా చూచి తరువాత ఇతని ఇంటికి వచ్చారు. నృత్యము చేయుచు హరినామమును పాడుచున్న అతనిని చూసి ధర్మవీరుడు పరమానందము పొంది ఎదురెల్లి సాష్టాంగ నమస్కారములు చేశాడు. నారదముని అతన్ని కౌగలించుకొనెను. ధర్మవీరుడు ఆయనకు అర్ఘ్యపాద్యములిచ్చి పూజించి, నారద మహర్షి, మా వంటి వారికి మీ దర్శనము దుర్లభము. మీరు నన్ను అనుగ్రహించుటచే నేను చేసిన పుణ్యములు ఫలించినవి. నేను తమ సేవకుడను. ఏమి చేయవలనో సెలవిండు అని ప్రార్థించాడు. నారదుడు చిరునవ్వు నవ్వుచూ, ధర్మవీర, నేను చెప్పినది శ్రద్ధగా వినుము. కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణునికి చాలా ప్రియమైనది. ఆనాడు స్నానదానాదులు చేసినచో అనంతమైన పుణ్యము కలుగును. సూర్యుడు తులారాశిలో ఉండగా, అనగా కార్తీక మాసంలో కలిగినవాడు కానీ లేనివాడు కానీ, యతి కానీ, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది వర్ణములలో వారెవ్వరైనా కానీ, స్త్రీలు కానీ సాలగ్రామ దానము చేసినచో పూర్వజన్మములలో చేసిన పాపములనియు నశించును. నాయన, నీ తండ్రి యమలోకములో రౌరవ నరకము అనుభవించుచు దుఃఖించుచున్నాడు. వాని పాపములు నశించి ఉత్తమగతులు కలుగుటకు నీవు సాలగ్రామశిలను కార్తీక ద్వాదశి యందు ఒక విప్రునకు దానమివ్వు అని చెప్పగా, ధర్మవీరుడు, మునీంద్ర, గోవులు, భూమి, తిలలు, బంగారము మున్నగు దానములచే కలుగని మోక్షము ఒక్క సాలగ్రామ దానము చేతనే ఎట్లు కలుగును? శిలాదానము చేసినచో అది తినుటకు ఉపయోగించున, అందుచేతనే నేను చేయటకు ఇష్టపడను అని పలుకగా, నారదుడు, అది విష్ణు స్వరూపమనియు కేవలము రాయి కాదనియు దానిని దానమిచ్చుట వలన అనంత పుణ్యము కలుగుననియు పితృపితామహాదులు తరించెదరనియు ఎన్నో విధములుగా నచ్చి చెప్పాడు. కానీ అతడు మూర్ఖుడై సాలగ్రామ దానమునకు అంగీకరించలేదు. అతడును కాలము తీరి మరణించాడు. దేవముని అయిన నారదుని వాక్యములు కొట్టివేసినందుకు అతడు 3 జన్మములు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఎద్దుగాను, 10 సార్లు స్త్రీగాను పుట్టి ఆ స్త్రీతత్వములో వైధవ్యమును అనుభవించినాడు. 11వ జన్మమందు ఒక యాచకుని కుమార్తెగా పుట్టినాడు. తండ్రి కష్టపడి ఆమెకు పెళ్లి చేయగా ఆ మరునాడే భర్త చచ్చి వితంతువయ్యెను. ఆమెను చూచి బంధువులందరూ దుఃఖించిరి. యాచకుడు దరిద్రుడే కాని మహాతపస్శాలి. అందుచేత అతడు దివ్య దృష్టితో చూచి ఆమె పూర్వజన్మముల సంగతులన్నీ తెలుసుకొని బంధువులకు చెప్పెను. అది కార్తీక మాసము కాబట్టి ఒక సోమవారం నాడు కుమార్తె పాపములు తొలగించుటకు, మోక్షము కలిగించుటకు, జన్మాంతర పాపములు నశించుటకు ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత సాలగ్రామ దానము చేయించెను. ఆ సాలగ్రామ దాన ప్రభావము చేత ఆమె భర్త మరలా తిరిగి వచ్చెను. ఆమె తన భర్తతో సుఖముగా జీవించి చివరకు స్వర్గలోకమునకు వెళ్ళి సుఖము నొంది తిరిగి భూమి మీద మహాజ్ఞాని అయి విప్రుడుగా జన్మించాడు. ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు, అలానే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆయన సాలగ్రామ దానము చేసి మోక్షము పొందెను. రౌరవ నరకములోని అతని తండ్రి కూడా ముక్తి పొందెను. వెనుక కోటి జన్మములలో చేసిన పాపములన్నీ హరిబోధిని ద్వాదశి నశింపచేయును. సాలగ్రామ శిలాదానము కంటే పాపములు పోవుటకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు. ఇది 12వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక పురాణాన్ని వినగానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదవలేని వారు, అలానే చదవడానికి సమయం లేని వారు మా ఛానల్ ద్వారా కార్తీక పురాణ శ్రవణం చేయవచ్చు. దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా ఈ 30 రోజులు మనం కార్తీక పురాణ శ్రవణం చేద్దాం. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.